హాయ్ అండి. ఈరోజు నేను రవా ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇది వచ్చి అంతా మేము గోవా ట్రిప్కి వెళ్ళింటిమండి మా ఫ్యామిలీ అంతా. అక్కడ తినివి అండి ఇవన్నీ. మా బాబు కానీ తాను ఆర్డర్ చేసినాడు ఇవన్నీ. ఓకే, ఇవన్నీ అక్కడ మెనూ డిస్ప్లేలో పెట్టింటారండి. మనకి ఏది కావాలో అది అడిగితే వాళ్ళు చేసి ఇస్తారు మనకి. సో నాకు అక్కడ నచ్చింది కాబట్టి ఇంట్లో పాంప్లెట్ ఫిష్ తెప్పించుకున్నానండి. తెప్పించుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకొని ఫిష్ని అగైన్ రవ్వలో డిప్ చేసి ఇలా పెట్టేసా. ఇలా పెట్టేసుకున్న ఫిష్ అండి మళ్ళా అగైన్ ఇంకో తూరి డిప్ చేయండి. అంటే రవ్వ అంతా బాగా పట్టుకోవాలి కదా, ఆయిల్లో వదిలినప్పుడు క్రిస్పీగా రావాలంటే బాగా డిప్ చేయాలి. రవ్వలో డిప్ చేసేసి ఇది చూడండి, రవ్వ అంతా వైట్గా ఉంది కదా, ఫిష్ పక్కన కొంచెంసేపు ఒక 5 minutes పెట్టుకుంటే ఈ కలర్ మారుతుంది. ఈ కలర్ వచ్చినాక ఫిష్ని తీసుకెళ్ళి కొంచెం వేడిగా పక్కన ఆయిల్ పెట్టేసుకోండి. అందులో ఇలా వదిలేయాలి, మీన్స్ ఇలా ఫ్రైకి పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక అగైన్ మళ్ళీ ఇంకా మనతో ఇంకా ఫిషెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా కలిపి పెట్టేసుకోండి, సరేనా. తర్వాత ఒక్కొక్క ఫిష్ ఫ్రై చేసేసుకొని తర్వాత తిప్పేసుకుంటే ఇలా వస్తుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, మీరు ఒకతూరి ట్రై చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. సో నేను బాబుకి ఇచ్చాను, మా బాబుకి మా చిన్ని కుటికి ఇచ్చాను టేస్ట్ చూడమని. కానీ అది వేడిగా ఉంది కదా, సో తను భయపడుతున్నాడు వేడిగా ఉంది అని చెప్పేసి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు ఒకతూరి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సూపర్ అంటే సూపర్. చూడండి కొంచెం తిన్నాడు, సూపర్ అంట. కానీ నేను చల్లార్చి మా బాబుకి పెడతా, మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది ముంబై సైడ్ ఎక్కువ లైక్ చేస్తారండి, ఇది అటు సైడ్ది డిష్ రవా ఫిష్ ఫ్రై. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.